రాజధాని అమరావతికి స్వయం ప్రతిపత్తి కల్పించేలా కొత్త చట్టాలను తీసుకురానున్నారు. అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతానన్న ముఖ్యమంత్రి అందుకు అనుగుణంగానే ఒక కొత్త చట్టాన్ని రూపొందించనున్నారు. ఇందులో ఆర్థిక వనరుల నిర్వహణ అంటే ఆదాయానికి తగినట్లుగా పన్నుల విధింపు, యూజర్ ఛార్జీలు, దాంతో పాటు భూముల అమ్మకాలు, పీపీపీ ఇటువంటి వాటన్నింటిపైన అమరావతి పరిపాలన వ్యవస్థే స్వయంగా నిర్ణయాలు తీసుకునేలా అధికారాలు కల్పించనున్నారు. దీనికోసం మన దేశంలోని న్యూఢిల్లీ, డొలెరా, నయా రాయ్పూర్ నగరాలను అంతర్జాతీయంగా సింగపూరు, నసుంతారా, ఆస్తానా, జోహాన్స్బర్గ్, బ్రెసిలియా వంటి నగరాలను పరిశీలించనున్నారు. అక్కడ అమలు చేస్తున్న విధి విధానాలు, పరిపాలనా వ్యవస్థను పరిశీలించి అమరావతిలో ఎటువంటి విధానాలను తీసుకురావాలి అన్న దానిపైన ఒక నిర్ణయం తీసుకోవాలని పేర్కొనడం జరిగింది. 2025 జూలైలో ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు నేతృత్వాన ఈ అధికారులతో 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించి వీటిపై కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనలకు అనుగుణంగానే ఇప్పుడు కొత్త చట్టాన్ని కూడా తీసుకురానున్నారు.